హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఇప్పుడు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే సోంపు ఎలా రెడీ చేసుకొని భోజనం చేసినాక ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు ఆ వీడియో చూపించబోతున్నానండి. ఫస్ట్ కొంచెము నెయ్యి వేసుకోవాలండి. స్టవ్ ముట్టించి బౌండ్లు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సోంపుని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని కొంచెం వేయించాలండి. లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి. అది వేగేంత వరకు ఒక చిన్న టీ గ్లాస్లో ఏం చేయాలంటే ఒక 2 స్పూన్ల వాటర్ తీసుకోవాలండి. ఇట్లా 2 స్పూన్ల వాటర్ తీసుకొని 1 స్పూన్ చక్కెర వేసుకోవాలండి. ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలండి. ఈ రెండింటిని ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. ఇది కరగాలండి. కరిగినాక ఈ సోంపు వేగినాక దాని మీద పోసి కొంచెం వాటిని ఒక సోంపు మీద పోసి వేయించుకోవాలండి. ఈ వేగిన సోంపు మీద ఇలా పోసుకోవాలండి. ఇలా పోసుకొని మళ్ళీ వేయిస్తూ ఉండాలండి. అట్లా వేయించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్ మీదనే ఉండాలి. ఇట్లా ఇది ఇప్పుడు వెట్ అయిపోయింది కదా, దీన్ని మంచిగా మళ్ళీ డ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇట్లా వేగిపోవాలండి. ఇట్లా డ్రై అయిపోవాలండి. మంచిగా వేగింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాండి, సర్వింగ్ బౌల్లకు. ఇలా ప్లేట్లకు తీసుకున్నానండి. ఇలా ప్లేట్లకు తీసుకున్నాక ఇది ఒక 10 నిమిషాలు చల్లారాలండి. తర్వాత నేను ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొంచెము స్వీట్ సోంపు ఇట్లా మనకు షాపులలో దొరుకుతాయి కదండి, అవి తీసుకొచ్చి ఇలా కలుపుకోవాలండి. దానితో ఇంకొకటి కూడా ఉంటుందండి, ఈ వైట్ది కూడా దొరుకుతుందండి. ఇది కూడా ఇట్లా కలుపుకోవాలండి. నేను మంచిగా ఇట్లా కలిపి సర్వింగ్ బౌల్లకు తీసి చూపిస్తానండి. చాలా మంచిగా ఉంటుంది. మన టేస్ట్కు ఇది కలుపుకుంటున్నామండి. ఇలా కలుపుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా సర్వింగ్ బౌల్లకు తీసి చూపిస్తానండి. ఇట్లా ఒక గాజు బౌల్లకు తీసి పెట్టుకోవాలండి. తీసుకున్నాక ఇదే రోజు మనము లంచ్ చేసినాక ఒకసారి, నైట్ డిన్నర్ చేసినాక ఒకసారి వేసుకుంటే చాలా మంచిదండి. మనకు ఎవరికైనా రక్తపోటు ఉన్నా కానీ అది తగ్గిస్తుంది. మనం తీసుకున్న ఆహారాన్ని కూడా మంచిగా జీర్ణం అవుతుందండి. మలబద్ధకం అలాంటివి ఏమైనా ఉన్నా కానీ నివారిస్తుందండి. గ్యాస్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. అందుకని డైలీ ఇది 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకోండి. మంచిగా ఆరోగ్యంగా ఉండండి. నా వీడియో కనుక చూసి మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.